ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా వస్తున్న టైంలో థియేటర్ల బంద్ ప్రకటన రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును. ఎందుకంటే అంటే అంతకుముందు చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడడం వల్ల బహుశా సీరియస్గా తీసుకుని ఉంటారు. 'హరిహర వీరమల్లు' సినిమా ఇంచుమించుగా 10-12 సార్లు వాయిదా పడింది. అవును. సో ఇది కూడా అలాగే వాయిదా పడుతుందని అనుకున్నారో లేకపోతే మరి తెలియదు, కానీ మొత్తం మీద అంత పెద్ద సినిమా, అది కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా, దీనికి సహకరించకుండా థియేటర్ల బంద్ ఏకపక్షంగా ప్రకటించడం అనేది నిజంగా ఒక చర్చనీయాంశం అయింది. ఆ సినిమాతో పాటు కమల్ హాసన్ సినిమా కూడా, అంటే నాయకుడు సినిమా తర్వాత 38 ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. సింబు, త్రిష ఇలాగ అందరూ అందులో యాక్ట్ చేశారు. దానికి కూడా బాగానే క్రేజ్ ఉంది. రేపు 5వ తారీఖు విడుదల చేయాలి. ఈ 2 క్రేజీ ప్రాజెక్టులు ఉండగా ఇలాగ బంద్ ప్రకటించడం అనేది నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. అయితే 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించి ఈయన పవన్ కళ్యాణ్ ఆయన ఫీల్ అవ్వడం కానీ లేదంటే దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఓకే, కానీ థియేటర్ల బంద్ ఎందుకు ప్రకటించారు ఏంటన్నది మనం పక్కన పెడితే ఓకే, దాన్ని ప్రభుత్వం పట్ల ఒక ధిక్కారంగా భావించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు కొంచెం అర్థం కాలేదు. ఓకే కదా, ఇది వేరు. 'హరిహర వీరమల్లు' సినిమా వస్తున్న సందర్భంగా వస్తున్నదాన్ని కూడా పట్టించుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలుగానే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి తోడు చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత ఆయన రాజకీయాల్లో అసాధారణటువంటి విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా అంటే ఇంకా క్రేజ్ ఉంటుంది, పర్టికులర్గా ఆంధ్రాలో. అటువంటిది ఎందుకు థియేటర్ల బంద్ ప్రకటన వెలువడింది, తర్వాత వెంటనే దాన్ని విరమించుకున్నారు, తాత్కాలికంగా విరమించుకుంటున్నాం అని చెప్పి ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఎందుకు థియేటర్లు బంద్ చేసే సాహసం చేశారనేది నిజంగా అల్లు అరవింద్ గారు అన్నట్లు అది దుస్సాహసమే. అయితే దాన్ని ప్రభుత్వం పట్ల ఒక ధిక్కారం, ఇప్పుడు దీనికి ప్రభుత్వం నుంచి కూడా హోంశాఖని ఆదేశించారని తెలుస్తుంది. ఎందుకు ఈ థియేటర్ల బంద్ ప్రకటన వెనకాల ఎవరు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అంటే, మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచో గుత్తాధిపత్యం నడుస్తుంది, ఒక మాఫియా లాగా తయారైంది థియేటర్లకు సంబంధించి అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం కానీ ఒక విచారణ జరిపించడం కానీ ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ 'హరిహర వీరమల్లు' సినిమాకి సహకరించడం లేదని చెప్పి దాన్ని ప్రభుత్వం మీద ఒక డిస్రెస్పెక్ట్ లాగా, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్టుగా భావించి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫైర్ అవ్వడం కాకుండా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసుకుని సార్ట్అవుట్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న. కాదు నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అన్నప్పుడు థియేటర్లను బంద్ చేసే ఆలోచన చేయడమే పెద్ద సాహసం అది. ఓకే, కాకపోతే దానికి దీనికి ముడిపెట్టడం అంత కరెక్ట్ కాదు. మామూలుగానే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఆ నలుగురు అనే మాట ఎప్పటి నుంచో మనం వింటున్నాము. థియేటర్లు కొంతమంది గుత్తాధిపత్యంలో నడుస్తున్నాయి. అలాగే యూఎఫ్ఓ క్యూబ్ సంబంధించి నిర్మాతలకి చాలా ఒక భారంలాగా అయిపోయాయి. ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఏ భాషా పరిశ్రమలోనూ లేనిది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యూబ్ ఛార్జీలు, యూఎఫ్ఓ ఛార్జీలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి అనే ఆరోపణలు, విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాని మీద ఎప్పుడో అసలు కమిటీ వేసి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా వేసి తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దానికి దీనికి ముడిపెట్టడం అంత కరెక్ట్ కాదేమో అని నాకు వ్యక్తిగతంగా అనిపించింది. ఓకే, సరే, ఇటు అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫైర్ అవ్వడం అది కరెక్టే. సో ఆయన సినిమా వచ్చే టైంలో ఇటువంటి దుస్సాహసం థియేటర్లు మూసివేత అనే దుస్సాహసం తీసుకోవడమే కరెక్ట్ కాదని ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఇంకోటి మాట్లాడుతూ ఆ నలుగురు ఎవరు ఉన్నారో ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, ఆ నలుగురు ఎవరో కూడా తెలియదు, ఆ నలుగురు ఇప్పుడు 10 మంది అయ్యారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ నలుగురు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన పెట్టారు. ఆ నలుగురు పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' సినిమా ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసి కాదు, ఈ ఆ నలుగురు అనే మాట కందుల దుర్గేష్ నుంచి వచ్చింది కాదు. నాకు తెలిసి దాదాపుగా ఒక 10-15 ఏళ్ల నుంచి ఈ మాట ఉంది. ఇప్పుడు ఈయన కూడా ఆ నలుగురు అనడం వల్ల మళ్ళీ ఒకసారి ఆ నలుగురు ఎవరనేది తెర మీదకి వచ్చి చర్చనీయాంశంగా మారింది. అయితే ఆదిత్య ఇప్పుడు ఇదంతా ఫాలో అవుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి అల్లు అరవింద్ గారు ఈ ఆ నలుగురులో నేను లేను, మన 2 రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే నాకున్నవి కేవలం
15 థియేటర్లు మాత్రమే. ఈ తెలంగాణలో, అది కూడా తెలంగాణలో ఒకటి కూడా లేదు, హైదరాబాద్లో ఒకే ఒక థియేటర్ ఉంది AAA అని చెప్పి ఆయన ఆన్ రికార్డు అనౌన్స్ చేశారు. అసలు ఈ మన తెలుగు ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు చొరవ తీసుకొని ఈ 1500 థియేటర్లలో ఏ థియేటర్ ఎవరి అధీనంలో ఉంది, నిజంగా ఓనర్ రన్ చేస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీ ఎవరైనా రన్ చేస్తున్నారా తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. నాకు తెలిసి చాలా మంది దగ్గర ఈ డాటా ఉంటుంది. ఎవరికి వాళ్ళు మనం ఎందుకు దాన్ని వెల్లడి చేసి మనం ఎందుకు చెడ్డవడం వాళ్ళ దృష్టిలో అనే దీంతో చాలా మంది దగ్గర ఈ డాటా ఉంది ఇండస్ట్రీలో. ఏ థియేటర్ ఎవరు రన్ చేస్తున్నారు ఏంటనేది, అంటే అఫీషియల్గా కాకపోయి ఉండొచ్చు. అఫీషియల్గా వాళ్ళ పేరు ఎవరైతే థియేటర్ ఓనర్ ఉన్నాడో అతనే నడుపుతున్నట్టు ఉన్నా కూడా అజ్ఞాతంగా ఆ థియేటర్ నడిపించే వాళ్ళు, పరోక్షంగా ఆ థియేటర్ మీద నియంత్రణ చేస్తున్న వాళ్ళు వేరే ఒకరు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి అసలు రాష్ట్రంలో మన 2 రాష్ట్రాల్లో 8 థియేటర్లు ఉన్నాయి. ఏ థియేటరు ఎవరు ఓనర్, ఎవరు ప్రజెంట్ నడుపుతున్న వాళ్ళు ఎవరు, వీటి మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే దీనివల్ల చాలామంది నిర్మాతలు, పర్టికులర్గా చిన్న నిర్మాతలు ఎంతోమంది నష్టపోతున్నారు. మామూలుగానే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది 10% అంటే ఇప్పుడు అమల్లో జరుగుతున్నటువంటి, ఇప్పుడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా దారుణంగా నష్టపోతున్నారు. అంటే ఒక సినిమా తీసి 1 కోటో 2 కోట్లు పెట్టి ఫస్ట్ కాపీ తీసుకొచ్చిన తర్వాత ఆ సినిమాని విడుదల చేయడానికి మళ్ళీ ఇంకొక 10 లక్షలు 15 లక్షలు 25 లక్షలు ఖర్చు పెడితే తప్ప రిలీజ్ చేసుకోలేని పరిస్థితి. రిలీజ్ చేసుకుంటే కూడా ₹1 వెనక్కి రాని పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక సినిమా 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీయడానికి ముందు నుంచి అందరికీ చెప్పుకొని హడావుడి చేసి ఆ పేపర్లో, టీవీలో అన్నింటిలో వచ్చిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అందరూ అడుగుతుంటారు, ఏది సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అది పెద్ద తలనొప్పిలాగా ఉంటుంది. ఎవరైతే సరే ఎలాగో మనకి 2 కోట్లు ఎలాగో పోతున్నాయి, సరే ఇంకో 25 లక్షలు పోతాయిలే అన్నట్టుగా రిలీజ్ చేసుకుంటారు. 100కి 90 సినిమాలు అలాగే రిలీజ్ అవుతున్నాయి. సినిమా తీయడానికి ఖర్చు పెట్టి విడుదల చేయడానికి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే థియేటర్లు అనేవి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నడుపుకోవడం కాకుండా ఇలాగా కొంతమంది అదుపులో ఉండడం వల్ల థియేటర్లు ఎవరికి దొరకడం అనేది కష్టంగా అయిపోతుంది. సో దీని మీద, ఈ అంశం మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నిజానికి పరిశ్రమ ఏవైతే బాడీస్ ఉన్నాయని నేను చెప్పాను, తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఈ 2 కూడా చొరవ తీసుకొని అసలు 2 రాష్ట్రాల్లో 8 థియేటర్లు ఉన్నాయి, ఏ థియేటర్ ఎవరి అధీనంలో ఉంది ఏంటి అనే దాని మీద ఒక ఈ శ్వేతపత్రం అంటారు కదా, అలాగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఒక థియేటర్ సరే మనకి వర్కౌట్ అవ్వట్లేదు, అప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూతో పోల్చితే దానికి ఒక 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు వర్త్ వచ్చేస్తుంది. కానీ థియేటర్ పరంగా చూస్తే నెలకు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది.